హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ వ్లాగ్లో బిఫోర్ సంక్రాంతి డే రోజు ఏం చేసాము ఏంటనేది అనమాట. మేము అప్పుడే 2 days బ్యాక్ వచ్చాము. వచ్చి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని, బూజులు దులుపుకొని, బండలు మాప్ చేసుకొని, అన్నీ చేసుకొని దీన్ని ముగ్గులకు వచ్చినాం అనమాట. మా అమ్మ ఇక్కడ గర్స్ మీద ముగ్గే అంటుంటే ఏదో నాకు వచ్చినట్టు అలా ముగ్గేసి దానికి చుట్టూ పెయింట్ వేసేసి అలా. నాకు మెలికల ముగ్గులు అంటే చాలా ఇష్టం అనమాట. సో అక్కడ ఒక 3 మెలికల ముగ్గులు కూడా వేసినాను అనమాట. ఎంతమంది ఈజీ వేలో ఎలా మెలికల ముగ్గులు వేయాలో నాకు ఎవరికైనా తెలిస్తే, ఏమైనా లింక్ ఉంటే ఆ లింక్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకంటే నాకు అవి చాలా ఇష్టం. అవి వేసుకుంటే అథెంటిక్గా, ట్రెడిషనల్గా, ఏదో పాత కాలంలో ఉంటాయి చూడు, అలా ఉంటాయి అనేసి నాకు చాలా ఇష్టం. సో ఈ ముగ్గు అయితే మొత్తం ఫస్ట్ చాక్ పీస్తో రఫ్గా వేసుకొని తర్వాత దాని మీద పెయింట్ వేస్తున్నా అనమాట. ఈ ముగ్గు వేయడానికి ఎంత టైం పట్టిందో అసలు. నేను ముందులే సింపుల్గా అలా వేసేయచ్చు అనుకున్నా, కానీ అమ్మో చాలా టైం పట్టింది అనమాట. సో రఫ్గా వేసేసి దాని మీదనే వేస్తున్నా. అసలు పెయింట్ పట్టుకోవడం కూడా నాకు చేత అవ్వట్లేదు అనమాట. బ్రష్లు లేవు ఇక్కడ. ఇది చాలా విలేజ్ అనమాట. ఇక్కడ బ్రషెస్ అడిగినా కూడా ఇక్కడ అవైలబుల్గా లేవు. మళ్ళీ పామూరు పోవాలి, పామూరు నుంచి తెచ్చుకోవాలి, మళ్ళీ 1 day వేస్ట్ దానికి ఎందుకనేసి ఒక స్టిక్కి కాటన్ పెట్టేసి కట్టాము. దాంతోనే వేస్తున్నాను అనమాట. అసలు ఎంత కష్టం అంటే అలా వేయడం. చేతులు మొత్తం పెయిన్స్ వచ్చినాయి, నాకు బాడీ పెయిన్స్ వచ్చినాయి. 1 day భోగికి కూడా బాగా పెయిన్స్ వచ్చి అట్లనే పడుకొని ఉండిపోయినా అనమాట, సిక్ అయినా చెప్పాలంటే. సో అలా ఇలా ముగ్గులు వేస్తా ఉన్నాం అన్నమాట. మెయిన్ రీజన్ ఏంటంటే దీన్ని ముగ్గులు వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అలానే ఉంటుంది అనమాట. ఆ గర్స్ మీద మనం క్లీన్ చేసిన వాటర్ పెట్టి కొట్టినా పోదు కదా. అందుకోసం ఎప్పుడైనా వచ్చినా కూడా ముగ్గు మళ్ళీ అక్కడ వేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఒక పని తగ్గుద్ది. ఓపెన్ చెప్పాలంటే ఒక పని తగ్గుద్ది అనేసి అలా పెయింట్తో వేసినామన్నమాట మొత్తం. అలా అబ్బా చాలా కష్టం అండి. చూడడానికి ఈజీగా ఉన్నట్టు ఉంటుంది కానీ టూ మచ్ కష్టము, వేయడం కూడా చాలా కష్టం. సో అలా కంప్లీట్ అలా వేసేసాను. ఎలా ఉందో మరి ఫైనల్ అవుట్పుట్ చూడండి. ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసింది. ఎలా ఉందో చెప్పేసేయండి. నాకు తెలిసి ఓకే, బట్ వాటిల్లో కొంచెం కలర్ నింపేసిన టైపు. ఇవి మెలికల ముగ్గులు. ఇవి చూడడానికి చాలా ఈజీ ఉన్నట్టు ఉంటాయి కానీ చాలా కష్టం అండి బాబాయ్. అలాగా చాలాసార్లు తప్పుపోయి, చాలాసార్లు రాంగ్ వేసి, అలా చేసి ఫైనల్లీ ఈ చిన్న ముగ్గుని వేసినాను అనమాట. రఫ్గా వేసుకొని తర్వాత పెయింట్తో చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది బిఫోర్ ఆ రోజే 1 afternoon అలా అనమాట అరిసెలు చేస్తున్నాము. అరిసెలు ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే అరిసెలు చాలా కష్టం కాబట్టి ఈ అరిసెలు ఫస్ట్ కంప్లీట్ అయితే తర్వాత రిమైనింగ్ పిండి వంటలు పెట్టుకోవచ్చు అనేసి అరిసెలు స్టార్ట్ చేసినాము అన్నమాట. అరిసెలు నేను ఒత్తుతున్నా, నాకు అంతగా రాదు. అది ప్రెస్ చేయడం చూసి ఏమనుకోకండి, నాకు రాదు. సో నేను ప్రెస్ చేస్తున్నా, అది రౌండ్గా రాలేదు అనమాట. మొత్తం షేప్ అవుట్ అయిపోయింది మొత్తం. మా వదిన అదే అంటున్నాడు, ఏంది అట్లా చేస్తున్నావు నువ్వు, షేప్ అవుట్ అసలు రౌండ్ చెయ్యి అని. బట్ నాకు రావట్లేదు, అది షేప్ అవుట్ అయిపోతుంది. అప్పటికి ట్రై చేసిన వెడల్పు చేద్దామని అది ఇరిగిపోయింది దాంట్లో వేయంగానే. సో అలా అనమాట. మా అన్న కూతురు బాగా చేసింది. బట్ నాకు అలవాట్లేదు కదా, వాళ్ళకంటే అలవాటు ఉందేమో, వాళ్ళు చేసుకున్నారు. బట్ నాకు అలవాటు లేదు కాబట్టి నాకు రాలేదు. అలా పొయ్యి మీద పెట్టి పొయ్యి మీద అరిసెలు వేసినాము. అరిసెలు కూడా చేసేసుకున్నాం. మెయిన్ సంక్రాంతి అంటే అరిసెలు అంటే సంక్రాంతి. మా దాంట్లో వచ్చేసి ఎక్కువ సంక్రాంతికి మేము అరిసెలు ఎక్కువ చేసుకుంటాం అనమాట. ఇంకా మామూలు టైంలో అంత ఇంట్రెస్ట్ ఉండదు చేసుకోవాలి అని. చిన్నప్పుడు కూడా అరిసెలు అంటే
తింటా బాగుండేవాళ్ళం. రాను ఏమైందంటే ఏమో పిండి వంటలు వీటన్నిటి మీద ఇంట్రెస్టే పోయింది అన్నమాట. చిన్నప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ పెద్ద అయినాక లేదు. అది అందరికంతేనా మరి నాకు మా ఇంట్లో వాళ్ళకి అట్లనే ఏమో నాకైతే తెలియదు. మీకు అలానే ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చిన్నప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ పిండి వంటల మీద పెద్దగా కొద్దీ తినాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మరి టెన్షన్ వల్లనో జాబుల వల్లనో మరేంటో మనకు తెలియదు. కానీ ఇక్కడ వచ్చేసి మా అమ్మ జంతికలకి పిండి కలుపుతున్నాను అనమాట. ఫస్ట్ బియ్యంని ఒక 2-3 hours సోక్ చేసుకొని ఆరపెట్టుకొని దాంట్లో బియ్యం ఆరిపోయిన తర్వాత ఆ బియ్యంలో మినప్పప్పు, శనగపప్పు, కొంచెం దాన్ని ఏమంటారు సగ్గుబియ్యం వేసుకొని బాగా మిక్సీ అంటున్నా. అది మొత్తం పిండిలా చేయించుకోవాలన్నమాట. పిండిలా చేయించుకొని తర్వాత ఆ పిండిలో కూడా కొంచెం 2 glasses ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకుంటే 1 glasses ఆఫ్ శనగపిండి తీసుకోవాలి. సో అలా తీసుకున్న రేషియో మెజర్మెంట్ 2:1 తీసుకోవాలి. 2 glasses ఆఫ్ రైస్ ఫ్లోర్కి 1 glass ఆఫ్ శనగపిండి అన్నమాట. అలా తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం వామ్ వేస్తే చాలా మంచిది. డైజెషన్ ఇష్యూస్ ఉన్నా కూడా సెట్ చేస్తుంది అన్నమాట. వామ్ వేసుకోవాలి. కావాలంటే కొంచెం మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వులు వేసుకొని బాగా పిండి పీసుకొని అలా మక్క వేస్తుంది కదా. మేమైతే చిన్నగా వేసుకున్నాం కాబట్టి అలా గరిటె మీద చుట్లు వేసుకొని డైరెక్ట్ దాంట్లో డిప్ చేస్తున్నాం అన్నమాట ఆయిల్లో. సో అదనమాట జంతికలు ప్రాసెస్. అలా వేసుకోవాలి. ఈ వామ్ వేస్తే ఏంటంటే బాగా డైజెషన్ ఇష్యూ ఏమన్నా ఉన్నా కూడా ఇది రైస్ ఫ్లోర్ కదా, ఎక్కువ రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాం కాబట్టి డైజెషన్ మంచిగా అవ్వదు అనమాట. అంటే పిల్లలు తింటే స్టమక్ పెయిన్ రావడం అలా అనమాట. వాటికి అలా ఉండకూడదు అంటే మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కొంచెం వామ్ తీసుకోవాలన్నమాట. వామ్ తీసుకుంటే అలా పిల్లలకి స్టమక్ పెయిన్ అలా ఏం రాకుండా ఉంటుంది అన్నమాట. కొంచెం ఎక్కువ తినే ఏం కాదు. ఇక్కడ వచ్చేసి మేము చక్కలు, మీరు ఏమంటారో మాకు తెలియదు కానీ మా ఊర్లో మటుకు వాటిని చక్కలు అంటారు. చక్కల కోసం పిండి కలిపేసుకొని చేసుకుంటున్నారు. చక్కలు ఒత్తుకొని కాల్ చేసుకుంటున్నారు. మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఒక్కరే కాదండి, 4-5 కలిసి పిండి వంటలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మా ఇంట్లో చేసుకుంటాం, మళ్ళీ మేమందరం పోయి ఇంకొకరు పోయి అందరు కలిసి ఇంకొకరి ఇంట్లో అలా అందరూ కలిసి చేసుకున్నప్పుడు మనకి బర్డెన్ ఎక్కువ అనిపించదు అన్నమాట. సో మేము కూడా అలానే ఫస్ట్ మా వదిన వాళ్ళు మా ఇంటికి వచ్చి చేసినారు. మేము నెక్స్ట్ వాళ్ళకి ఏమైనా హెల్ప్ అయితే మేము హెల్ప్ చేయడము అలా అన్నమాట. అందరూ కలిసి చేసుకుంటాము. పల్లెటూర్లలో ఇదొక బెస్ట్ అడ్వాంటేజ్ అన్నమాట. సో ఒక్కర్లే ఇన్ని పిండి వంటలు చేయాలంటే చాలా కష్టము. సో మా వదిన వాళ్ళు మాకు వచ్చి హెల్ప్ చేశారు. నెక్స్ట్ వాళ్ళకి మేము బూందీ కానీ లడ్డు కానీ చేయడంలో హెల్ప్ చేసినాం అన్నమాట. ఇది వచ్చేసి మేము బూందీ కోసము చేసినాం అన్నమాట. ఇది బూందీ మినిమం 5 చేయాలి వంటలు. సో అందుకని మినిమం 5 ఈజీగా ఉండేవి చేస్తున్నాము. ఫస్ట్ టైం మేము కూడా విలేజ్లో మేము సంక్రాంతి చేసుకోవడం. సో కొంచెం ఏమో ఇంట్రెస్టింగ్గా ఉండే, మాకు కూడా బాగున్నది కూడా. మేము బూందీ ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేసినాము. కానీ చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నాకు రోజు బయట తింటుంటే అప్పుడు అర్థమైందబ్బా, బయట కంటే మనం ఇంట్లో చేసుకునేది చాలా టేస్ట్ ఉంటాయి. మంచి ఆయిల్ యూజ్ చేస్తాం మనమైతే. మనకు నచ్చినట్టు స్పైసెస్ కానీ సాల్ట్ కానీ ఇవన్నీ మనకు నచ్చినట్టు యాడ్ చేసుకొని మంచిగా చేసుకొని తినొచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.